యేసుక్రీస్తు నామములో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రతి పరిశుద్ధునికి, ప్రతి పరిశుద్ధురాలకి, స్నేహితులకు, స్నేహితురాలకు, యవన బిడ్డలకు అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నానండి. మనం నిలబడాలి. క్రీస్తులోనికి క్రొత్త జన్మ ద్వారా ప్రవేశించినటువంటి మనము నిలబడిన వారమే తప్ప మరలా పడిపోయేటటువంటి స్వభావం కానీ లక్షణాలు కానీ మన దగ్గర ఉండటానికి వీల్లేదు. అంటే పడిపోయేటటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించకూడదు. అర్థమవుతుందా? దేవుడు తన ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మనము నీతిమంతులము కాకపోయినప్పటికీ నీతిమంతులుగా తీర్చాడు. మనము పరిశుద్ధులము కాకపోయినప్పటికీ పరిశుద్ధులుగా మలిచాడు. కాబట్టి ఆయన పిలిచినందుకైనా మనము ఆయన నీతిని వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్థులము కావాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి అంతే తప్ప మరలా తిరిగి నీతిమంతులము పరిశుద్ధులమైనటువంటి మనము పాపము చేయటానికి మన చేయి చాచకూడదు. ఎక్కడ అవిధేయత కనిపించినప్పటికీ అది పాపమే. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినప్పటికీ అది పాపమే. ఎక్కడ దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పోకడలు మన బ్రతుకులో కనిపిస్తూ ఉన్నప్పటికీ అవి పాపమే. మనము దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులము పరిశుద్ధులమై ఉండాలి అని అంటే ఇక్కడ ఏదైతే చెయ్యమని చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఏదైతే వద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడో దానిని ఖచ్చితంగా మారివేయవలసినటువంటి వారమై ఉన్నాం. దీనికి వ్యతిరేకమైనటువంటిది ఏది కనిపించినప్పటికీ మనం దేవుని సన్నిధిలో క్రమంగా కూడుకుంటూ ఉన్నా మనం పాపులమే అయి ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని నీతిలో పాలిభాగస్థులమైనటువంటి నీతిమంతులం కానీ దేవుని పరిశుద్ధతలో ఎదిగేటటువంటి పరిశుద్ధులుగా కానీ మనం ఉండటానికి అసలు అవకాశాలు ఉండవండి. నిలబడి ఉంటామంటే అదే. దానికి మొట్టమొదటి కారణాన్ని చూశాం. ఇశ్రాయేలీయులు స్వాభావికమైనటువంటి వడేవా కొమ్మలై ఉన్నప్పటికీ వారిలో ప్రవేశించినటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు అనేటటువంటి ఆ సహజమైనటువంటి ఒలీవ కొమ్మల చెట్టు నుంచి ఏం చేశాడు? ఎవరైతే అవిశ్వాసులు అయ్యారో వారిని విరిచి పారేశాడు బయట. వారిని విరిచి బయట పారేశాడు. ఆ స్థానంలో అన్యజనులమైనటువంటి మనలను అంటుకట్టాడు. స్వతహాగా ఉన్నటువంటి కొమ్మల్ని విరిచేసినటువంటి దేవుడు అంటికట్టినటువంటి అన్యజనులమైనటువంటి నిన్ను నన్ను విరవటం అనేటటువంటిది ఆయనకు పెద్ద కష్టతరమైనటువంటి సంగతి కాదు, అసాధ్యమైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా విరిచేస్తాడు. దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు మన దగ్గర లేదు అని అంటే విరిచేస్తాడు అంతే. స్వాభావికమైన కొమ్మ ఎరవాలి అంటే కొంచెం కష్టం. దాని నుంచి వచ్చినటువంటి కొమ్మ అంటుగట్టబడినటువంటిది పరమ కింద ఉంటుంది. ఇలాగనేసరికి విరిగిపోతుంది అంతే. చూడ కాబట్టి అంటుగట్టబడినటువంటి మనము అంటుగట్టబడినటువంటి ఆ క్రీస్తు సంఘముతో క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరముతో మనం నిలవబడి ఉండాలి అని అంటే ఏం చేయాలన్నమాట అండి? సరైనటువంటి విశ్వాసం కావాలి. ఖచ్చితమైనటువంటి లేఖనానుసారమైనటువంటి విశ్వాసం కావాలి. వాక్యానికి విరుద్ధమైనటువంటి విశ్వాసాలు కలిగి జీవిస్తున్నాం అనుకుంటే అది విశ్వాసం కాదు. అంచేతనే 10:17 చెప్పేస్తాడు రోమాపత్రికలోనే. ఏమంటాడు? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏ వినాలి? క్రీస్తుని గురించినటువంటి మాట, క్రీస్తుని గురించినటువంటి మాట. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వలోక రక్షకుడు,
ఆయనే సర్వలోక పాప విమోచనార్థం ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో కార్చినటువంటి వాడు, మన పాప భారాన్ని మోసినటువంటి వాడు, మన పాప శిక్షను భరించినటువంటి వాడు, మన పాపానికి పరిహారం చెల్లించినటువంటి వాడు, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటి వాడు. ఎంత చేసినటువంటి దేవుని పట్ల, ప్రభు పట్ల అవిశ్వాసంతోనూ అవిధేయతతో నేను మెలుగుతాను అని అంటే దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. మీకు అర్థమవుతుందా? అంచేత క్రీస్తుని గురించినటువంటి మాట దేవుడు అన్నాడు, కానీ పరలోకమందును భూమి మీదను సర్వాధికారాన్ని క్రీస్తు ప్రభుకి ఇచ్చి ఆయన అధికారానికి ఎంతవరకు లోబడుతున్నాం, ఆయన అధికారానికి ఎంతవరకు విధేయత చూపుతున్నాం అనేది రుజువు పరుచుకుంటూ ఆయన మనల్ని ఎక్కడికి పంపించాడు? క్రీస్తులోనికి. క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలోనికి. ఆయన మా ప్రతి క్రైస్తవులకి క్రైస్తవురాలకి శిరస్సై ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ శరీరంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి క్రీస్తు సంఘ సభ్యుడు అవయవాలను ఉన్నారు. ఈ శరీరాన్ని అంతటిని నడిపించేది శిరస్సు. ప్రతి అవయవాన్ని, ప్రతి కణాన్ని కదిపేది శిరస్సు. దానికి కావలసినటువంటి ప్రతి సెల్లో ఉంటుంది. ఎక్కడ? మెదడులో. ఆ సెల్ డెడ్ అయితే ఈ చెయ్యి పడిపోతుంది. చెయ్యిని నడిపించేటటువంటి సెల్ కనుక బ్రెయిన్లో డెడ్ అయిపోయింది అనుకోండి, చెయ్యి పడిపోద్ది. ఈ కాలుని కనిపించేటటువంటి సెల్ డెడ్ అయిపోయింది అనుకోండి, కాలు పడిపోద్ది. మీరు అర్థమవుతుందా? క్రీస్తునందు మన ప్రియ సహోదరి బుజ్జి గారి యొక్క అక్కగారు చంటమ్మ గారు అక్క ఇప్పుడు సాయి హాస్పిటల్లో ఉన్నారు. కుడి కప్పు ఎడం చెయ్యి. మీరు వివరం అంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవునా బ్రదరు? ఎడం కాలు ఎడం చేయి, కుడి కాలు కుడి చేయి అంటాము. ఇప్పుడు కుడి కాలు ఎడం చేయి. వాటిని పనిచేసేవి మరి రైలు ఏమైపోయాయి? రక్త ప్రసరణ సరిగా లేక డెడ్ అయిపోయాయి. ఈ కాలు చేయి పని చేయట్లేదు. సహోదరు వాళ్ళ అక్కగారు ధర ఉన్నారు. పనికిరావు. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ప్రత్యేక అవయవంగా ఉన్నాను అంటావు తప్ప నువ్వు దేనికి పనికిరావు. దేవునికి పనికిరానటువంటి బ్రతుకులు ఎందుకు అంటున్నానండి? ఎందుకు? ఇది అర్థం కదా? పుట్టించినవాడు దేవుడు, పోషించేవాడు దేవుడు, రేపొద్దుట గిట్టింపజేసేవాడు కూడా దేవుడే. నీ బ్రతుకు మీద సర్వాధికారం దేవుడిది. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటాను అంటే ఉంచాలంటే ఉంచుతాడు, తీసేయాలంటే దెబ్బలు తీసేస్తాడు అంతే. పాడాగా 2వ శరణంలోనా 3వ శరణమా? 2వ శరణమా? పుట్టింపాలి వంచు పోషింపాలి వంచు గిట్టింపాలి వంచు కీర్తింతును. అర్థవంతంగా పాడాలని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటూ ఆ భావానికి స్పందిస్తూ భావాన్ని జీవితానికి అన్వయించుకుంటూనే పరమ తండ్రిని స్తుతించి ఉన్నారని నేను భావిస్తున్నాను. వేషధారణ వద్దండి. విశ్వాసం లేకపోయినా, భక్తి లేకపోయినా, విశ్వాసులు అన్నట్టు భక్తి పరులు అన్నట్టు వేషధారణ వద్దు. నటించవద్దు. లోకం నటన. క్రీస్తు సంఘంలో ఉన్నవారు నటన చేసేవారు కాకూడదు. వేషధారణ ఉండకూడదు. మీకు అర్థమవుతుందా అండి? దేన్ని బట్టి విరిచేశాడు? అవిశ్వాసాన్ని బట్టి విరిచేశాడు. దేన్ని బట్టి మనం ఉన్నాము? విశ్వాసాన్ని బట్టి. ఒకసారి 20వ వచనం చదివేస్తాను. రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబట్టి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. నీ విశ్వాస భక్తి జీవితానికి, క్రైస్తవ భక్తి జీవితానికి విశ్వాసం పునాది అనుకున్నప్పుడు, పునాది సరిగ్గా కట్టుకోకుండా మేము విశ్వాసం అని ఎలా చెప్తాం?
నీలో నిజంగా విశ్వాసం ఉంటే విశ్వాసానికి తగినటువంటి క్రియలేవి? క్రియలు లేని విశ్వాసం మృతం కదా. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో ఆ క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే మృతం. క్రియలు లేకుండా విశ్వాసం అని చెప్పేసుకుంటున్నావా? క్రియలు లేకుండా భక్తి పరులం అని చెప్పేసుకుంటున్నారా? నేనైనా మీరైనా అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు. అది విశ్వాసం అనేది ఉంటే క్రియ ఉండాలి. క్రియ లేనటువంటి విశ్వాసం చచ్చినటువంటి విశ్వాసం. The faith without deeds and actions, it is dead faith. క్రియ లేనటువంటి విశ్వాసం ఏంటి? మృతమైనటువంటి. చచ్చిన విశ్వాసం కలిగి నేనమ్మా తొలగిదమ్మా తయారవుతుందా? పరిశీలించుకుందాం. మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. నటనొద్దు, వేషధారణొద్దు, అతిశయించొద్దు. ఉండవలసినంత విశ్వాసం లేకుండా, ఉండవలసినంత భక్తి లేకుండా నేను అని అతిశయించడానికి, గొప్పలు పోవడానికి, గర్వించడానికి ప్రయత్నం చేయొద్దు. అది మనకే నష్టం. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమపడి ఊహించుకొని గొప్పగా ఊహించుకుంటే చూస్తూ ఉన్నటువంటి వాడు చూస్తూ ఊరుకోడు. ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. విశ్వాసమును బట్టే క్రీస్తులో నిలుచుంటా. మంచి ఒలేవ, సహజమైనటువంటి మంచి ఒలేవ చెట్టుతో పోల్చాడు ఇశ్రాయేలీయులను. ఇప్పుడు ఆ ఒలేవ చెట్టు ఏదేనంటే క్రీస్తు ప్రభు యొక్క సరికాదు, దేవుని యొక్క రాజ్యం. క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారానికి లోబడేటటువంటిది. ఆ దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘంలో నేను ఎలా ఉన్నాను? లోబడుతున్నానా? నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను? ఆలోచన చేసుకుందాం. రెండవది ఏంటి అని అంటే దేవుని యొక్క అనుగ్రహం. నిలవబట్టడానికి మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం అనుకున్నాం. రెండవది ఏంటి అని అంటే దేవుని అనుగ్రహం. 22వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తులవై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లు నిలవని ఎడల నీవును 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 ఆడొద్దాను. దేవునితోటి ఆడుకోవటానికి సాహసం చేయొద్దు. ఆయన తండ్రి. మీ అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే ఏం చేశారు? మిమ్మల్ని నన్ను చదవగొట్టారు. అవి ఫౌంటైన్ పెన్స్. మార్నింగ్ 4 పీరియడ్లు, సాయంకాలం 3 పీరియడ్లు ఉండేవి. 4వ పీరియడ్కి వచ్చేసరికి ఇంకా అయిపోయింది. హిందీ మాస్టర్, నేను నోట్స్ రాయలేదు, ఇంకా అయిపోయింది అనే సంగతి ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. నేను ముందు వచ్చేసాను, భోజనం దగ్గర కూర్చున్నాను. అమ్మ భోజనం పెట్టని తింటున్నాను. ఈ లోపల వచ్చాడు ఆయన. నేను నోట్స్ డిక్టేట్ చేస్తే మీ అబ్బాయి రాయలేదని చెప్పాడు. దారిలో ఇద్దరు కలిసి వచ్చారు గేటు దాకాను. ఆయన అలా వెళ్ళిపోయి ఇలా వచ్చాడు. ఇలా అంతే. చేయబట్టుకు లేపాడు, అన్నం తినేవాడిని మొదలు పెట్టాడు. ఇక అన్నం తినకుండానే మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాను నేర్చుకుంటాను. మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రుల మాట వినలేదు, వారికి లోబడలేదు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని అంటున్నారు. రేపు పొద్దున పిల్లలు ఏం చేయబోతారో? నువ్వు నిజముగా తండ్రిగా ఉండదలిస్తే ప్రస్తుతం నీ పరమ తండ్రి, నిజమైనటువంటి తండ్రి అనేటువంటి దేవునికి లోబడాల్సినటువంటి అవసరం ఉంది. నీవు లోబడకుండా దేవుని కొరకు నీ బిడ్డలు నువ్వు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని పెంచడానికి నువ్వు సరిపోవు. అలాగే తల్లులు యవనరాండ్రకు వివాహాలు అవుతాయి, పిల్లలకు అంటున్నారు. వివాహాలకు సిద్ధపడేటటువంటి యవన
స్త్రీలు ఉన్నారు. ఆయనే మీరు తల్లులు, కాబోయేటటువంటి తల్లులు. ఆయనే తండ్రి, ఆయనే తండ్రి. ఎవరు? పరమదేవుడు. ఎలా తీర్చిదిద్దుతున్నావు? దిద్దబోతున్నావు రేపొద్దున బిడ్డ యొక్క జీవితాన్ని. బిడ్డలు ఎలా పెంచాలో రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లులు ఇక్కడ చాలా మంది ఉంటుంటారు, యవనస్తులైనటువంటి తల్లులు. అలాగే బిడ్డలు ఎలా తీర్చిదిద్దాలో చేతగానటువంటి తండ్రులు ఇక్కడ యవన తండ్రులు చాలా మంది ఉండవచ్చు. వారికి కావలసిందల్లా కొనేవచ్చు. అసలైనటువంటి దైవ జ్ఞానాన్ని, దేవుని క్రీస్తు ప్రభు యొక్క బోధను వారికి ఇవ్వలేకపోవచ్చు. ఫెయిల్ అయ్యారు తల్లిదండ్రులుగా. మనం ఏమవుతున్నాం? విఫలమవుతున్నాం వాళ్ళని పెంచే విధానంలో. మనం మన బిడ్డలను దేవుని కొరకు పెంచాలంటే మనము దేవునికి లోబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె రైట్? కరెక్ట్ అంటారా కాదంటారా? మనము దేవునికి లోబడకుండా, మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి మనం బిడ్డలను ఆ విధంగా మలుస్తాము అని అంటే గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. లోబడతాం. పరమ తండ్రి గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము అనేటటువంటిది తన పిల్లలకు దేవుడు రాసినటువంటి ప్రేమ రేఖ. మనం ఎలా ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటామో, ఎలా నడుచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులమై ఉంటామో, ఎలా నడుచుకుంటే పరలోకానికి నిత్య జీవానికి హక్కుదారులుగా ఉంటామో, మొత్తం దైవజ్ఞానం అంతటిని లెక్కించి మన చేతులకు అందించబడింది పరిశుద్ధ గ్రంథం. గ్రంథాన్ని చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోబడకపోతే నీ కర్మ అంటాను నేను, నీ దౌర్భాగ్యం. దేవునికి పనికిరానటువంటి బ్రతుకు, దేవుని మెప్పు పొందడానికి యోగ్యత లేనటువంటి బ్రతుకు, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి అర్హత లేనటువంటి బ్రతుకు. మార్చుకుందాం, బ్రతుకులో సరి చేసుకుందాం. కనుక ఏమంటాడంటే దేవుని అనుగ్రహము కాఠిన్యము, దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యం అంట. ముందే చెప్పేశాడు. ఎవరైతే కృపలోంచి పడిపోయి విశ్వాస విషయంలోనూ, భక్తి విషయంలోనూ, దేవుని కొరకు జీవించాల్సినటువంటి జీవితం విషయంలోనూ పడిపోయి పతనమైపోతూ ఉన్నారో వారి మీద ఏం చూపెడతాడటండి? కాఠిన్యం, కఠినత్వాన్ని. నువ్వు పడిపోయి మరో లేవటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నావు అని అంటే నీ హృదయ కాఠిన్యం. ముందు నీ హృదయాన్ని కఠినం చేసేసుకుంటున్నావు. మీరు అర్థమవుతుందా? ఎంత కఠినంగా దేవుని వాక్యాన్ని పట్టుకుని హెచ్చరించినా మీ హృదయాలు కఠినమైపోవటాన్ని బట్టి దేవుని సన్నిధికి క్రమంగా హాజరు కాలేకపోయినటువంటి పరిస్థితి. నువ్వు చెప్పే కారణాలతో దేవునికి ఏం సంబంధం లేదు. నీ స్థానంలో ఆయన అద్వితీయ కుమారుడిని శిలువ మీద బలిగా అర్పించినటువంటి దేవుడు నువ్వు చెప్పే సాకులు, నువ్వు చెప్పే సంజాయిషాన్ని వినటానికి సిద్ధంగా లేడు. కాఠిన్యాన్ని చూపడానికి నీ హృదయం కఠినం చేసుకుని దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు కనుక నీ మీద ఆయన కూడా చూపబోయేది ఏదన్నమాట, చూపేది ఏదన్నమాట అండి చెప్పాలి. కాఠిన్యం, కఠినత్వాన్ని చూపెడతాడు. నీవే కఠినత్వాన్ని ప్రదర్శించడంలో చాలా బలంగా ఉంటే మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీ మీద కాఠిన్యాన్ని చూపడానికి ఎంత బలవంతుడై ఉంటాడు? ఎవరైనా ఆలోచించావా? ఈవేళ నుండి రేపు మట్టిలో కలిసిపోయే నీ హృదయాన్ని మరింత కఠినం చేసుకుని దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే శాశ్వతుడు, నిత్యుడు, ఎల్లప్పుడూ సజీవుడై ఉండేటటువంటి దేవుడు ఇంకెంత కఠినంగా ఉంటాడు? ఆలోచించాలని కోరుతున్నాను. పడిపోయిన వారి మీద కాఠిన్యము అనగా విడిచిపెట్టాడు. నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచిన, నువ్వు నిలబడటానికి ఏంటన్నమాట? దేవుని యొక్క అనుగ్రహం. నువ్వు విశ్వాసమై విశ్వాసానికి తగిన క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క అనుగ్రహాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీ పట్ల చూపుతూ ఉన్నాడు. అలా అనుగ్రహం అంటే ఏంటి?
అనుగ్రహం అంటే ఏంటి? మంచితనం. అనుగ్రహం అంటే ఏంటండి? దేవుని యొక్క మంచితనం. అది మన మంచితనం లాంటిది కాదు. అది మన మంచితనం లాంటిది కాదు. నీతి కంటే, పరిశుద్ధత కంటే, నిర్దోషత్వం కంటే, నిరపరాధత్వం కంటే ఈ మంచితనం అనేటటువంటిది ఉన్నతమైనది. ఇప్పుడు నేను చెప్పినటువంటి భాగాలన్నీ కూడా ఎందులో భాగం? మంచితనంలో భాగం. మంచితనంలో భాగం. ఇక అర్థమవుతుందా? దేవుని అనుగ్రహము అన్న చోట ఇంగ్లీష్ బైబిల్ పడితే ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఏమంటాడు? ది గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం, అనుగ్రహం. నీతి కంటే, పరిశుద్ధత కంటే, దేవుని కొరకు జీవించేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి జీవితం కంటే మంచితనం గొప్పది. చూడండి, రోమపత్రికే 5వ అధ్యాయం 7వ వచనం. మీకు అనుగ్రహాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను. 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు. అరుదు అనంటే జరగదు. నీతిమంతుని ప్రాణానికి బదులుగా మరొకడు తన ప్రాణాన్ని ఇవ్వటం అనేటటువంటిది సాధారణంగా జరగదు. 100కి కూడా ఒకడు ఉండడు నీతిమంతుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి. కానీ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా కానీ ఒకవేళ చనిపోవా తెగి, అంటే నీతిమంతుని కంటే ఎవరు గొప్పవారు? మంచితనము అనేటటువంటి పదం ఆత్మ సంబంధమైనటువంటి, దైవికమైనటువంటి, సర్వగుణ సంపన్నతతో కూడినటువంటి పదం. అది లోకంలో మంచితనం కాదు. లోకంలో ఉన్నటువంటి మంచితనం చెడుతనంగా మారిపోవచ్చు, దుష్టత్వంగా మారిపోవచ్చు, దుర్మార్గంగా మారిపోవచ్చు. కానీ దేవుని యొక్క మంచితనం మంచితనమే. మంచితనమే. మీరు అర్థమవుతుందా? అనుగ్రహము అని అంటే మంచితనం ఒకటి. రెండవది ఏంటంటే అనుగ్రహము అనేటటువంటిది ఇచ్చేటటువంటి గుణం. అది మంచితనం అంటారా? ఎవరైనా అవసరతలో ఉండి వచ్చి బాబు నాకు కొంచెం సహాయం చేయండి అని అంటే మనం సహాయం చేసామనుకోండి, ఏమంటాడు అతను? పలానా వ్యక్తి చాలా మంచివాడు, నాకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సహాయాన్ని అందించాడు. అనుగ్రహము అని అంటే మంచితనం. మరొక భావం ఏంటి? ఇచ్చేటటువంటి గుణం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ శరీరము గూర్చి అయినను మీరు చింతింపబడి. ఒకసారి వెళదాం, చదువుకుంటే చూస్తే మంచిది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి. కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అనుగ్రహించబడను అంటే ఇవ్వబడును. అనుగ్రహంలో ఏముంది? మంచితనం ఉంది. ఆ మంచితనం యొక్క స్వభావం ఏంటి, లక్షణం ఏంటి అని అంటే ఇవ్వటం. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, ఈ క్షణం వరకు నాకు ఆయుష్ని ఇచ్చాడు. సో ఐఎమ్ అలైవ్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నాను? బ్రతికున్నాను. అలాగే మీరు కూడా బ్రతికే ఉన్నారు. తీసేయాలంటే కళ్ళు రెప్ప పాటు కూడా పడుతుంది.
అందులో ఎన్నో వంతో. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని యొక్క అనుగ్రహము ఏం చేస్తుంది? కాఠిన్యమును, దేవుని యొక్క అనుగ్రహము. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచునే కదా. అంటే దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే నువ్వు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరంలో అనగా క్రీస్తు సంఘంలో నిలిచి ఉంటావు, లేకపోతే ఉండలేవు. నీ వల్ల కాదు. అప్పుడప్పుడు వచ్చి నేను ఉన్నాను అనుకుంటే అది భ్రమే అంటున్నాను కదా, వాస్తవం కాదు. అప్పుడప్పుడు వచ్చి నేను ఉన్నాను అనుకున్నావు అనుకో, ఉన్నానని నువ్వు అనుకుంటావు, నిన్ను ఉన్నట్టుగా గుర్తించడానికి దేవుడు సిద్ధ ఇష్టపడతాడు. నువ్వు ఉన్నావని అనుకోడు, నువ్వు ఉన్నావని అనుకో. నువ్వు దేవుడిని వదిలేస్తే దేవుడు నిన్ను వదిలేడా? వదలడా? నీకు దేవుడు అక్కర్లేదు, నువ్వు మాత్రం దేవునికి అవసరమా? నువ్వు రాకపోయినా నిన్ను పట్టుకుని వేలబట్టడానికి, బాబాబు అమ్మమ్మని బతిమాలుకోవటానికి ఏంటంటే నీవు దేవుని యొక్క అనుగ్రహ ప్రాప్తులపై ఏమై ఉన్నావు? నిలిచి ఉన్నావు. నీ మీద ఉన్న దేవుని అనుగ్రహాన్ని చూడు. నీ మీద దేవుడు చూపిస్తున్నటువంటి మంచితనాన్ని చూడు. ఆయన నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను చూడు. చూడమన్నాడా లేదా? ఆమె చూడమన్నాడా లేదా? నీవు ఉన్న దేవుని అనుగ్రహమును, నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచి ఉన్నాయి కదా, నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును కనబడుతుందంటారా? కనబడుతుందా? భౌతిక నేత్రాలకి కనబడదు. భౌతిక నేత్రాలకి కనిపించదు. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు, మనోనేత్రాలు. ఏంటది? నీ విశ్వాసానికి కనబడుతుంది. నీ మనోనేత్రం ఏంటన్నమాట? నీ విశ్వాసమే. ఇక విశ్వాసమే సరిగా లేకపోతే ఏం కనిపించదు అంటున్నాను. గుడ్డివాడికి, గుడ్డిదానికి ఏం కనిపించదు. వస్తూ ఉంటావు, వెళుతూ ఉంటావు, వస్తూ ఉంటావు, వెళుతావు. నీ ఖాళీ ఉన్నప్పుడు, నీకు అనుకూలత ఉన్నప్పుడు ఏం కనిపించదు. రేపు వచ్చే ఆదివారం నేను ఖచ్చితంగా ఆరాధనలో ఉంటానంటానికి ఎంతమంది జీవితాల్లో గ్యారంటీ ఉందో చెయ్యాలి ఒకసారి. ఎవరికే లేదా గ్యారంటీ? ఎవరికే లేదా? డెప్యూటేటింగ్ సిద్ధంగా ఉన్నారా? ఎత్తండి చెయ్యి. ఇక్కడ కదా అది రేపు నేను ఆదివారం ఖచ్చితంగా ఆరాధనలో ఉంటాను అని వాళ్ళు చేయొద్దండి. ఉండరా? మరి చెయ్యెత్తడానికి ఏంటి? చెయ్యెత్తడానికి ఏంటి? గ్యారంటీ లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా? మీ మీదే మీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద ఏముంటుంది? దేవుడు మీ మీదే మీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద ఏం విశ్వాసం ఉంటుందండి? మీకు ఏమో నమ్మకం ఉంటుంది? రైట్. ఏమంటున్నాడు? నీవు అనుగ్రహం మౌనంగా రావాలి. నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచి ఉన్నాయడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అట్లు నిలవని ఎడలా నీవును నలిగివేయబడతావు. అట్లు నిలిచి ఉండకపోతే నిన్ను కూడా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? నరికేస్తాడు. అందుచేతనే ఏమంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో
10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. గొడ్ల చెట్లు వేరు పెట్టేసి ఉందట. ఒక్క దెబ్బ నరకటం, అగ్నిలో వేయటం. ఇక అంతే. అగ్ని ఏదంటే నరకం. అగ్ని గంధకాలతో మండేటటువంటి రౌద్రవాది నరకాగ్ని. ఆ చెట్టు ఎవరంటే నీవు నేను. మహిమ గల తండ్రి, మంచి వ్యవసాయకుడు, మహి తోటలో, ఈ భూమి అనే తోటలో ఎవరు నాటాడు? నర మొక్కలను నాటాడు. ఆ చెట్టు నీవు నేను గుర్తు పెట్టుకోండి. ఒక్క దెబ్బతో నరికేస్తాడు. అంతే, ఒక్క దెబ్బతోటి నరికేస్తాడు. ఈ లోపల మన పాపాలు సరిదిద్దుకోవాలి, మన దోషాలు సరిదిద్దుకోవాలి, మన అపరాధాలు సరి చేసుకోవాలి, దేవునికి ఇష్టలుగా మన బ్రతుకులు మలుచుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? ఎలా నిలుచున్నావు? ఒకటి, విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, 20వ వచనం. రెండవది ఏంటి? నీవు అనుగ్రహ ప్రాప్తులవై నిలుచున్నావు. అనుగ్రహ ప్రాప్తులవై నిలుచున్నావు. ఆయన మంచితనాన్ని బట్టి నిలుచున్నావు. మీకు అర్థమవుతుందా? చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం. రోమపత్రిక 2వ అధ్యాయం. నాలుగవ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చదివేటప్పుడు చాలా వరకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని అనుగ్రహము ఏం చేస్తుందట? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని. దేవుని యొక్క మంచితనం, ఆయన ఇచ్చేటటువంటి గుణం, నువ్వు అడిగిందల్లా పూర్ణ విశ్వాసంతోని భక్తితోనూ నువ్వు మోకరిల్లి, తండ్రి నాకు ఇది కావాలి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఉంటే ఏం చేస్తాడు ఆయన? నువ్వు అడిగిన ప్రతీదీ నీకు ఇస్తాడు. దొంగ వేషంతో నటిస్తూ ఉంటే మాత్రం ఇవ్వడు. దొంగ విశ్వాసం, దొంగ భక్తి, దొంగ క్రైస్తవ జీవితం. ఎవరిని మోసం చేద్దామని నీ నెత్తి మీద నువ్వే నీ భస్మాసుర హస్తాన్ని పెట్టుకుంటున్నావు. నేను నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నేను నువ్వే పాడు చేసుకుంటున్నావు. మీకు అర్థమవుతుందా? పురాణాలు పెడతాడు ఎవడో ఉన్నాడు, వాడు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు గూడు దగ్గర. ఆఖరికి కొంత నటన జరిగిన తర్వాత ఏమైంది? వాడి చెయ్యి వాడి నెత్తి మీదే, వాడి చెయ్యి వాడి నెత్తి మీదే పెట్టుకున్నాడు. అప్పుడు ఆ వాడేమయ్యాడు? మన బ్రతుకులు అలా కాదు. కానీ ఆ మార్గంలో ఉన్నారు అనేక మంది సహోదరులు, సహోదరులు దేవుని యొక్క అనుగ్రహానికి ప్రాప్తులుగా లేరు, దేవుని యొక్క మంచితనానికి లోబడేటటువంటి వారుగా లేరు, దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి, తీసుకోవడానికి సిద్ధమైనటువంటి బ్రతుకులు కలిగిన వారుగా లేరు. మీరు పరిశీలించుకోండి, పరీక్షించండి. ఏం చేస్తున్నానంటే సరైన విశ్వాసం లేదు, సరైనటువంటి మారు మనస్సు లేదు. వాడు క్రైస్తవుడు అవ్వాలి. దేర్ ఆర్ 5 steps టు బికమ్ ఏ క్రిస్టియన్. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ప్రతి మార్పు చెందినటువంటి సంఘటనలు చూస్తే అక్కడ మనకు ఏం కనిపిస్తుంది? పాప క్షమాపణ నియమం కనిపిస్తుంది అక్కడ. ఆ పాప క్షమాపణ నియమం
మార్పు చెందినటువంటి సంఘటనల నుంచి తీసుకుంటే ఏం కనిపిస్తూ ఉంటాయి? ఒకడు ఒక రక్షణ సువార్తను వినాలి. 2 విన్న వాక్యాన్ని విశ్వసించాలి. 3 మారు మనసు పొందాలి. 4 క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన పాదాల దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. 5 నీ పాప జీవితంలో చచ్చి ఆ చచ్చినటువంటి ఆ బ్రతుకును నీటిలో ఏం చేయాలి? సమాధి చేసేయాలి ఆ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని. అది క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాల సాదృశ్యమైనటువంటిది. క్రీస్తు మరణాన్ని జయించి తన పాపాన్ని, ఒక పాపాన్ని సమాధిలో విడిచిపెట్టి నిర్మలుడిగా, పరిశుద్ధుడిగా సమాధిలోంచి ఎలా వచ్చాడో నీళ్లలోంచి లేచేసరికి కూడా మనము అలాగ ఉంటేనే అది బాప్తిస్మం లేక పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. అప్పుడు దేవుడు నీకు నూతన జీవాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. స్వభావం మారలేదు, జీవాన్ని పొందలేదు. ఎందుకు మునిగావో తెలియదు, మారలేదు. దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది? ఆయన మంచితనం ఏం చేస్తుంది? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంది, పురుకొల్పుతూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. ఎప్పుడు మారుతావో? చచ్చాక మారడానికి అవకాశాలు లేవు. మారకుండా చూసి చస్తే నరకం. మార్పు లేకుండా చచ్చావనుకోండి, పొందిన బాప్తిస్మం లెక్కలోకి రాదు కదా. ఆ పరిస్థితిలో పొందినటువంటి బాప్తిస్మ సమయం అందు నువ్వు చూపిన విధేయతకు క్రీస్తు రక్తం నీ పాపాలను కడిగేసేటట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలైనటువంటి నీ హృదయం మీద కానీ, నీ మనసు మీద కానీ క్రీస్తు రక్తం ప్రోక్షింపబడలేదు. నీ పాపాలకు శుద్ధి కలగలేదు. ఏం చేద్దానంటే సరైన విశ్వాసం లేదు, సరైనటువంటి మారు మనసు లేదు, మునిగేసాం అంతే. దొంగ బాప్తిస్మం, దొంగ క్రైస్తవ్యం. విశ్వాసం లేదు, మార్పు లేదు. ఎలా ఉంటున్నాం? ఎలా బ్రతుకుతున్నాం దేవుని కొరకు? సరే, అప్పుడేదో మునిగేసావు, ఇప్పుడైనా నా మంచితనాన్ని నీ పట్ల చూపుతున్నా, నా అనుగ్రహానికి నిన్ను ప్రాప్తుడిగా చేస్తున్నాను, ఇప్పుడైనా మారు. దేవుని యొక్క అభ్యర్థన, దేవుని యొక్క వేడుక, దేవుడు బతిమాలుకుంటున్నాడు. ఇప్పుడైనా మారు. అప్పుడు మారకపోతే మారకపోయా. అంచేత దేవుని యొక్క మంచితనం ఏం చేస్తుంది? ఇప్పుడైనా మారు మనసు పొందడానికి నేను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంది, పురుకొల్పుతూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. ఇంకా మారకపోతే దరిద్రత. భౌతికంగా నీ కోట్లు ఉండొచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఏంటి? దరిద్రత. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దరిద్రం నీలోనే ఉంది. నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని చుట్టుకునే ఉంది. రక్షణ పడటానికి అవకాశాలు లేవు. రక్షణ పడటానికి అవకాశాలు లేవు. దేవుడు అంటే, దేవుని యొక్క సన్నిధి అని అంటే, దేవుని యొక్క వాక్యము అని అంటే, దేవుని ఆశీర్వాదం అని అంటే ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత లెక్కలేని తరం అండి. వినేసి విడిచిపెట్టేస్తున్నాం అంటే, వాక్యానుసారంగా బ్రతకట్లేదు అని అంటే ఎంత నిర్లక్ష్యం దేవుని యొక్క వాక్యం పట్ల. రాకపోయినా శాపగ్రస్తులే దేవుని కార్యక్రమాలకు, వచ్చి విన్న వాక్యాల ప్రకారం బ్రతుకులు మార్చుకోపోయినా శాపగ్రస్తులే. అందుచేత ఆయన మంచితనాన్ని నీకు మీద ఉంచుతున్నాడు. ఆయన అనుగ్రహానికి నిన్ను ప్రాప్తుడిగా చేసి ఎక్కడైనా మారు మనసు పొందమని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. మార్చుకుందామంటారా? మారు మనసు పొందుదామంటారా? ఏమండి,
ఇలాగే బతికేస్తామంటారా? మీ బ్రతుకులేంటో, మీ జీవితాలేంటో, మీ మాటలేంటో, మీ ప్రవర్తన ఏంటో మీకు తెలుసు. ఎంత విధేయత ఉందో, ఎంత అవిధేయత ఉందో, ఎంతగా లోబడుతున్నారో, ఎంతగా దేవుని మీద తిరగబడుతున్నారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. మార్చుకోవాల్సినవి ఏమున్నాయో అవసరమైతే లిస్టు రాసుకోండి. ఒక్కొక్కటిగా మార్చుకొని క్రీస్తునందు దేవుని ఎదుట పరిపూర్ణులు అవడానికి ప్రయత్నం చేయండి. దానికి నీకు సహాయం చేయడానికి దేవుని యొక్క అనుగ్రహం సిద్ధంగా ఉంది. నువ్వు మారు మనసు పొందడానికి అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంది, పురుకొల్పుతూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. అంచేతనే దాన్ని ఏమంటున్నాడు? అనుగ్రహైశ్వర్యము అన్నాడు. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. ఇప్పుడు అది సమస్య. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. పాత నిబంధనలు రాతి పలకల మీద రాస్తే క్రొత్త నిబంధనలు ఎక్కడ రాశాడు? మానవుల యొక్క మనసులో ఉంచి వారి హృదయంలో అనేటటువంటి మెత్తని పలకల మీద రాశాడు. రాసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు రాసుకున్న దాన్ని ఎప్పుడైనా చదువుతున్నారా? హృదయాల మీద వ్రాయబడినటువంటి వాక్యాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తున్నారా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఏంటండి కదా ఏకపోవడం ఏంటి? దేవుని మీద గురువు లేదు, దేవుని మీద సరైన లక్ష్యం లేదు. దేవుడు అంటే విశ్వాసం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఉన్నది అనుకుంటున్నారు, లేదు. ఉన్నది అనుకుని భ్రమపడుతున్నారు, కానీ లేదు. మీ జీవితాన్ని మీరు లోతుగా పరిశీలించుకుంటే లేదు అనే సంగతి మీకు అర్థమైపోద్ది. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క ఆశీర్వాదాల పట్ల మీరు ఏ విధమైనటువంటి దృక్పథంతో ఉన్నారో, ఏ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారో, ఏ విధమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా పరిశీలించుకుంటే మీకు అంతా అర్థమైపోద్ది. మీ బ్రతుకు, మీ జీవితంలో ఎరిగితే సంతోషం. నా రెండు చేతులు జోడించిన హృదయపూర్వక వందనాలు ప్రతి సహోదరునికి తెలియజేస్తాను. ఎరిగితే. ఎరగని స్థితిలో ఉంటే మాత్రం చూసుకోండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి మీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు. భౌతికంగా సురక్షితంగా ఉండొచ్చు. భౌతికమైనటువంటి సురక్షితం దేని మీద ఆధారపడి ఉంటుంది? డబ్బు మీద ఆధారపడి ఉంటుందని మీరు అనుకుంటారు. ఏమీ చేయదు డబ్బు. కోట్లు పట్టుకునేది శవాలయం వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్ల రూపాయలు పట్టుకుని వెళ్ళి ఆ డబ్బుతో బ్రతికించేసి వచ్చేద్దాం అనుకుని శవాలయం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. కోట్లు ప్రాణాన్ని నిలబెట్టవు, కోట్లు బ్రతుకునివ్వవు. నువ్వు దాని మీద ఆధారపడ్డావు కనుక వాళ్ళ ఖర్చు అవుతాయి. అవి నీ దగ్గర నుంచి పోవాలి కాబట్టి ఎంతో కొంత నువ్వు నష్టపోవాలి కాబట్టి వాళ్ళ ఖర్చు అవుతాయి అంతే. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏం చేయాలంటే మారు మనసు లేదు. మారు మనసు నీలో కలిగించడానికి దేవుని యొక్క అనుగ్రహం ప్రేరేపిస్తుందనే సంగతి కూడా నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి ఆ అనుగ్రహం ఏంటి అని అంటే నీకది దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం, దేవుడిచ్చేటటువంటి ఐశ్వర్యం. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు ది రిచెస్ ఆఫ్ హిజ్ గుడ్నెస్. The riches of his goodness. అనుగ్రహైశ్వర్యం. రోమపత్రిక క్షమించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపామహదైశ్వర్యం.
ఏంటట? దేవుని కృప మహదైశ్వర్యం. తర్వాత 1వ అధ్యాయమే 17 నుంచి 19 కలిపేశాడు. మనం 18వ వచనంలో ఉంటాం ఇంగ్లీష్ బైబిల్ అయితే. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. 3 ఐశ్వర్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటేంటి? కృపా మహదైశ్వర్యం. నేను ఉచితముగా నీతిమంతులుగా తీర్చేది, ఉచితముగా నేను పరిశుద్ధుడిగా మలిచేది. ఆ తర్వాత ఏంటి? అనుగ్రహైశ్వర్యం. నీలో మార్పు లేకపోతే నీకు మార్పునిచ్చేటటువంటిది ఏది? దేవుని యొక్క మంచితనము అనేటటువంటి ఐశ్వర్యం. ఇంకా చివరకు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొంది పరలోకంలోనికి ప్రవేశిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? మహిమైశ్వర్యం. అది సంఘంలో ఉండగానే ఇచ్చేస్తున్నాడు. ఆయన మహిమకు వారసులుగా, ఆయన మహిమకు పాత్రులుగా సంఘంలోనే చేసేస్తున్నాడు. మీకు అనేక సార్లు చెప్పండి, చర్చ్ ఇస్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ హెవెన్. పరలోకం యొక్క నమూనా సంఘం. నువ్వు పరలోకంలో ఎంత పరిశుద్ధంగా జీవించాలో, ఎంత నీతిగా బ్రతకాలో, ఎంత దైవ స్వభావంతో దైవ లక్షణాలతో జీవించాలో ఆ విధానం అంతా ఎక్కడ ఉండాలి? సంఘంలో. ఇక్కడ సాధన చేయకుండా, ఇక్కడ అప్రెంటిస్షిప్ చేయకుండా నువ్వు పరలోకంలో ప్రవేశించి చేసేది ఏముండదు. అక్కడ రాను అయితే ఏం చేస్తాడు? అప్రెంటిస్ చేయాలి. అప్రెంటిస్ చేస్తే అతను వెల్డర్ గానో, లేకపోతే ఎలక్ట్రీషియన్ గానో, లేకపోతే ఇంకోటో అమ్మా ఏదైనా ఫిట్టర్ గానో. అప్రెంటిస్ లేకపోతే నేర్చుకున్నటువంటి జ్ఞానం ఉపయోగపడదు. అలాగే డాక్టర్ వృత్తి ఉందనుకోండి, 4 సంవత్సరాల విద్యాభ్యాసం, 1 సంవత్సరం ఏంటి? హౌస్ సర్జన్. హౌస్ సర్జన్ లేకపోతే 4 సంవత్సరాలకు విలువ లేదు. నేర్చుకున్నది ఎలా చేయాలో తెలియదు. ఆ ప్రొఫెసర్ దగ్గర నిలబడతాడు, ఆ కట్టాలో పెట్టంటాడు, ఈ బండి ఎలా బేకాలో పీకుంటాడు, దీని మధ్య ఎలా ఇవ్వాలో ఇవి అంటాడు. వీటన్నిటినీ ప్రాక్టీస్లో పెట్టేస్తాడు. అలాగే నువ్వు పరలోకానికి చేరి దేవునితోనూ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మనితోనూ, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి కోట్లాది దేవదూతలతో కలిసి నిత్యము దేవుని మహిమపరిచేటటువంటి ఆ మహిమోన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే దానికి కావలసినటువంటి సాధన ఎక్కడ జరగాలి? సంఘంలో. సంఘము పరలోకం యొక్క నమ్మకం. నువ్వు పరలోకంలో ఎంత పరిశుద్ధంగా బ్రతకాలో ఇక్కడే సాధన చేయాలి. పరలోకంలో నువ్వు ఎంత నీతిగా బ్రతకాలో దానికి ఇక్కడే సాధన చేయాలి. ఇక్కడ సాధన చేయకుండా అక్కడ ప్రవేశం ఉండదు. రానుడు కనుక ఏంటి? 3 ఐశ్వర్యాలు. ఒకటి కృపా మహదైశ్వర్యం. దేవుని యొక్క కృప మనకు మహదైశ్వర్యం. కృప లేకుండా ఏమీ లేదు అంటున్నాను కదా. మన క్రైస్తవ భక్తి జీవితంలో దేవుని యొక్క కృప కనుక లేకపోతే మనకేమీ లేదు. రెండవది అనుగ్రహం లేకపోతే మనలో మార్పు లేదు. దేవుని యొక్క అనుగ్రహము అనేటటువంటి ఐశ్వర్యం లేకపోతే మనం మారు మనసు పొంది ఆ మారు మనసుతో జీవితాంతం వరకు బ్రతకడానికి అవకాశాలు లేవు. ఈ లోపల పల్టీలు పడుతూ ఉంటాయి. ఇంతకుముందు సిగరెట్ కాల్చిన వాడు వచ్చి మళ్ళీ కాలుద్దామంటాడు. ఇంతకుముందు నీతో కలిసి తాగిన వాడు వచ్చి మళ్ళీ తాగుదామంటాడు. సరే పిల్ల, అన్ని దాంట్లో లేదు, మన ఇద్దరం కలిసి సినిమాలకి నువ్వు లేక రావంగో అనుకో, నేను పెట్టుకుంటాను కదా సినిమాకి. ఆ చీరలన్నీ మాసిపోయి నానబెట్టి తడిపేశాను, నేను ఇస్తాను కదా, మళ్ళీ వచ్చేది దుఃఖంది. కానీ సాతాను తోటి మనుషులను బట్టి ఎంతగా ప్రలోభ పెడుతూ ఉంటాడో, ఎంతగా ప్రోత్సహిస్తూ ఉంటాడో తన మార్గంలో మనం లాగేసుకోవటానికి. ఇవన్నీ ఎత్తుతాడంటే మార్పు చెందకూడదు. దేవునికి మహిమకరమైనటువంటి స్వాస్థ్యాన్ని మనలను పొందనివ్వడదు. మీరు అర్థమవుతుందా? అందుచేత ఏమంటున్నాడు?
దేవుని అనుగ్రహము మారు మనసు పొందినకు నేను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యంలో సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుడువా అని చెప్పడం వదిలేశారు. వచ్చే వారం కొనసాగిస్తాను. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరిక ముగిస్తూ ఉన్నాను అందరికీ.